మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంతో రాజకీయంగా కలకలం రేపింది. కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్న చర్చ రాష్ట్రంలో జోరందుకుంది. గతంలో విద్యుత్ కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు రాతపూర్వకంగా ఆన్సర్ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తారని ఆసక్తిగా మారింది. దీనిపై ఆ నేతలు కోర్టుకు వెళ్తారా లేదంటే రాతపూర్వకంగా జవాబు ఇస్తారా అన్నది త్వరలోనే తేలనుంది. కాళేశ్వరం కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించడంతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు నోటీసులు ఇచ్చింది. జూన్ మొదటి వారంలో ముగ్గురిని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది కమిషన్. ఈ నెలతో కమిషన్ గడువు పూర్తి కానుండగా జూలై 31 వరకు మరో 2 నెలలు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ప్రభుత్వానికి ఇచ్చే తుది నివేదిక ఆలస్యం కానుంది. ఈలోపు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ల విచారణను కమిషన్ పూర్తి చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అధికారులందరి నుంచి కమిషన్ అఫిడవిట్లు తీసుకొని ఆ తర్వాత వారిని బహిరంగ విచారణకు పిలిచింది. అఫిడవిట్లకు, బహిరంగ విచారణకు భిన్నంగా చెప్పిన వాళ్లను మళ్లీ విచారించింది. ఏఈ నుంచి మొదలు ఈఎన్సీల వరకు అంతా విచారణకు అటెండ్ అయ్యారు. వీరితో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకుంది కమిషన్. విజిలెన్స్తో పాటు ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా కమిషన్ తీసుకుంది. వందల కొద్దీ డాక్యుమెంట్లు పరిశీలించిన కమిషన్ 400 పేజీల నివేదికను సిద్ధం చేసింది. కమిషన్ నోటీసులకు కేసీఆర్ నేరుగా రాకపోయినా వర్చువల్గా లేదంటే రిటర్న్గా ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దానితో కమిషన్ సంతృప్తి చెందకుంటే మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పే ఛాన్స్ కూడా ఉంది. ఇక హరీష్ రావు, ఈటెల రాజేందర్లు ఏం చేస్తారన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో ఉంది. వీరంతా కమిషన్ ముందు నేరుగా హాజరై వివరణ ఇస్తారా లేదంటే రిటర్న్గా ఆన్సర్ పంపుతారా అన్నది వేచి చూడాలి. కేసీఆర్ హయాంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. సీఎంగా కేసీఆర్ ప్రాజెక్టు రీడిజైన్ మొదలు అన్ని నిర్ణయాలు తీసుకున్నారని కమిషన్ ముందు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. దీంతో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల నుంచి కమిషన్ వివరణ తీసుకోనుంది.